ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. ప్రియులారా, మనము ప్రభు కొరకు ఓపికతో మన హృదయములను స్థిరపరచుకొని ఎదురు చూడాలి. ఒక వ్యవసాయకుడు ఏ రీతిగా తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాసుకొని దాని కొరకు కనిపెట్టుకున్నట్లు మనమును ప్రభు సహాయం కొరకు ఓపికతో కనిపెట్టాలి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. అవును, దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. కనుక మనము ఆయన చేతి కింద మనము దీన మనస్కులై ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనలను హెచ్చిస్తాడు. కాబట్టి పిల్లరా, మనము ఓపిక కలిగి ఉండాలి, మన హృదయములను స్థిరపరచుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.